ఎట్లున్నా ఇప్పుడు మీ ఎమ్మెల్యే చనిపోయింది తెలుసా? మీ ఎమ్మెల్యే చనిపోయింది తెలుసా? ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే? మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గోపినాథ. మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్ పెడతారు, ఎవరికి ఓటేస్తారు మళ్ళీ, ఏ పార్టీకి? ఎప్పుడు వాళ్ళకే ఇస్తాము, వాళ్ళకే ఇస్తాం. ఎప్పుడు గోపినాథ్ కేసీఆర్కే ఇస్తాము, కారుకే. ఎందుకని గ్యాస్ ఇచ్చిర్రు, పింఛన్ ఒకటి ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇచ్చిర్రు. తర్వాత ఏమి ఇస్తారు? ఇప్పుడు పింఛన్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఆగిపోయింది. నా భర్తకి ఇచ్చిర్రు, ఆయన చచ్చిపోయినాడు. కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయినాడు. ఆయన కట్ అయినాక నాకు ఇవ్వాలి కదా. ఎంత అప్లై చేసినా 8 సంవత్సరాలు. కరోనా వచ్చినప్పుడు చెల్లి ఇంటికి పోయి అక్కడే చచ్చిపోయినాడు. కొడుకు, కోడలు, పిల్లలు అందరు పోనేతాక అన్నీ కలిసి వచ్చారు. అప్పుడు గడపడ ఉంది కదా. 6 నెలల బస్సు, ట్రైను అన్నీ బంద్ ఉన్నాయి. మనం పోనేతకే ఇట్లా పైన వర్షం ఉంది, అన్నీ కలిసేసారు. మూకం కూడా దొరకలేదు. కిరాయి ఇంట్లో ఉన్నాం. ఎంత కిరాయి కట్టాలా? ఇల్లు ఇస్తా అన్నారు. ఆ కోసమే మానేసినాం. ఇప్పుడు ఓటు ఇప్పుడు ముందు ఎవరు గెలిచి వస్తారో గరీబులకు ఎంత కిరాయి కట్టాలా, ఎంత ఫీజు కట్టాలా పిల్లలకి, అది తెలియాలి కదా. ఎవరు సుఖంగా సంతోషంగా గరీబులకు సాయం చేస్తారో వాళ్ళకి ఓటేస్తారు. అయితే వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తే ఓటేస్తారా? ఎవరికి? గోపినాథ్ వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తారా? ఇస్తాం. ఎవరికరో ఇయ్యదే కదా. లోకల్ మనం ఉన్నప్పుడు ఇయ్యదే, ఉన్నప్పుడు ఇయ్యాల. ఎవరికైతే సరే ఓటు ఇయ్యదు ఖాయం. అయితే కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్? అది అన్నీ తెలియదు. నవీన్ యాదవ్ పేరు వినిపిస్తా ఉన్నది. నవీన్ యాదవ్ తెలుసా మీకు? నవీన్కు వేసినామా, అందరికి వేసినాం. ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఈసారి నవీన్ యాదవ్ ఏమో ఇష్టం, ఎవరికి వస్తూ వాళ్ళకి ఇస్తాం అంతే. ఎవరికి పేరు పెట్టదు లేదు, ఎవరికి లేదు. ఓకే. ఇక్కడ ఏమున్నాయి మీకు సమస్యలు లోకల్లో? ఖాళీలు ఏమున్నాయి సమస్య? ఏముంది? ఏం లేదు. ఎవరు పెన్షన్ చేయటం లేరు, ఎవరు ఆధార్ కార్డు చేయటం లేరు, ఎవరు ఏమి ఇవ్వటం లేరు. ఎవరి ద్వారా లీడర్. ఇప్పుడు ఏమి ఎవరిది ఏం చెప్పాలా చెప్పరు. ఈసారినప్పుడు ఓకేనా? ఏమో ఈసారినప్పుడు ఆజ్ఞ వచ్చేటియా? కిరాయి ఇల్లు నాన్న ఏం చేసేది ఉంది. ముసలమ్మికి ఏం సాయలేదు. రేషన్ కార్డు ఉందా మీకు? నా కొడుకు దగ్గర ఉంది, నా దగ్గర లేదు. నా పేరు ఉంది నా కొడుకు దగ్గర. రేషన్ కార్డు అట్లా ఉంది. వస్తున్నాయా బియ్యం? వస్తున్నాయి. కరెంట్ ఉంటుందా? కరెంటు గ్యాస్ గోపినాథ్ ఇచ్చింది. నిజంగా చెప్పాలా, గోపినాథ్ ఒక కుక్కరు ఒకరు గ్యాస్ నాకు ఇచ్చేసింది. ఫోటో తీసుకొని ఇచ్చేసింది. లక్ష్మీ పథకం, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. నా కోడళ్ళు అన్ని పేరు ఉన్నాయి అక్కడ. ఇయ్యలేదు. ఎంత కిరాయి కట్టాలా? 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే పిల్లల ఫీజు, కిరాయి ఇస్తున్నారు. ఇప్పుడు వరకు లేదు. అందరు వెళ్ళిపోయింది ఎంతమంది. నా కోడల పేరు ఎప్పుడో వచ్చేసింది. అది పేర్లో ఏమో ఫరక్ అయిందంటే ఇప్పుడు వరకు చెక్ చేయలేదు. మీటింగ్లో అంతే. మీటింగ్లో బస్సు కట్టుకొని ఆటో కట్టుకొని వస్తారు. గోపినాథ్ ఉన్నప్పుడు అప్లై చేశారు. అవి ఎప్పుడో 4-5 సంవత్సరాలు అవుతుంది అప్లై చేసి. మళ్ళీ ఇప్పుడు ఎవరు చేస్తారో ఎవరు ఇస్తారు. పేరైతే ఉంది. మీటింగ్ ఉన్నప్పుడు పోతారు. నా కోడలు 2 భార్య భర్తలు పోతారు. ఇప్పుడు వరకు ఏం వరకు కేసీఆర్ ఎందుకు అది మంచి ఉన్నది. ఆమెది మంచి చూసుకున్నా. आमे 50-60 साल से लड़ लेते आके इतना करके तेलंगाना को ऊपर लाके तेलंगाना को नीचे कर के बैठे। ये आए ना कब चुके। अरे नहीं तो नहीं, पिंचन में क्या करने का? मेरे को बच्चे है, घर है, क्या करने का मेरे को? नको पिंचन नको, खाली केसीआर आना यहाँ बस। क्या करे? किसको पिंचन आने दे रहे, राशन कार्ड आने दे रहे, यहाँ मोहरिया भर गए तो नहीं देख रहे, नल को पानी नहीं आ रहा तो नहीं देख रहे। अभी क्या कर रहे हो ना? केसीआर बोले तो बेचारा करता था जमाने। मैं इतनी थी, अरे मैं इतनी थी जब से केसीआर लड़ते आया सो है। 50-60 साल से लड़ा हमारा केसीआर।
हाँ इन्हें कुछ भी नहीं करा रड्डी चड्डी వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తే ఓటేస్తారా? उनके वाइफ को एमएलए के वाइफ को टिकट दिए तो क्या क्या बोलते वोट डाल दे हाँ डालते केसीआर ने हाँ वोट डाल दे हाँ हमारा घर पूरा डालता 25 आदमी डालने लगाती हूँ हाँ हमारे पैसा न को कुछ न को हम मोहब्बत से डालेंगे కాంగ్రెస్ లెవెల్కి ఇస్తే బాగుంటుంది టికెట్. कांग्रेस में किसको भी नहीं डालते नहीं डालते कांग्रेस में ये लांटा हो कहीं को देना क्या నవీన్ करो? యాదవ్ मालूम है? हाँ? नवीन यादव मालूम है? क्या कहते हैं नवीन यादव वो नहीं मालूम बेटा कौन है वो? उन्होंने एमएलए अच्छा करते हो हाँ तो अच्छे तो रहते भाई हम केसीआर होना खत्म కరెంట్ ఉంటుందా? करंट जा रहा नहीं नहीं थोड़ा बहुत जाता आता वही बोलना करंट भी नहीं जा रहा वाटर? KCR है जब करंट जा पानी आ रहा? आ रहा बारिश आ रहा वो पानी नहीं आ रहा ना हम्म, बारिश छोड़े लाइट ये दो खत जाती में आ जाती उसका कुछ मार केसीआर होना हमारे को एक ही बात ఇంకా ఏమున్నాయి సమస్యలు కాలనీ? हमारे को नल नहीं आ रहा बराबर बारिश आ रहा दूसरा है देखो यहाँ लाइटा नहीं 2 साल से कोई लगा रहा नहीं आके वो बात फिर बोले तो ये रोड़ा खराब हो गए ये रोड़ा नहीं बना रहे कोई भी दूसरी बात और अनाज महंगा कर दिए वो सस्ता होना बस इतना ही हमारे बाल बच्चे सब अच्छे रहना तुम लोग పింఛన్ టైంకి వస్తుంది అడుగు. नको मेरे को पेंशन नको क्या करने का 2000 मेरे को ఇప్పుడు 5 సంవత్సరాలు ఈడ ఉండబట్టి ఇల్లు అయితే ఇట్లా ఉరుస్తుంది కిరాయికి ఉంటున్నాం మాకేమి ఇల్లు లేదు భూమి లేదు ఏం లేదు మాకు అసలు ఏం లేదు రేషన్ కార్డు గురించి పెడితే అది ఇది అయితలే మళ్ళీ డబల్ బెడ్రూమ్ కట్టిన అయితలేదు నాకు ఏం లేవన్న నాకు ఖాళీ టిఫీ సెంటర్లో పని చేసుకుంటా బతుకుతా మా పిల్లలు మార్కెట్కి పోయి బతుకుంటారు మా పిల్లలు ఎందుకంటే మా ఆయనకు ఫిడ్స్ ఉంది కాబట్టి మా పిల్లలు చదువుకుంటారు ఒకడు 8వ క్లాసు ఒకడు 7వ క్లాసు చదివిండ్రు వాళ్ళ డాడీకి బాగాలేదని బంద్ చేసుకుంటారు వాళ్ళ డాడీకి బాగాలేదని బంద్ చేసుకొని ఇప్పుడు పనులు చేసుకుంటున్నాం పనులు చేసుకొని ఇది చేస్తే మొన్న కింద పడ్డా ఆనే పడ్డా ఇప్పటికి ₹1 లేవన్నా ఏం చేయాలి డబల్ బెడ్రూమ్ అండ్రి అన్ని ఒక్కటి ఏమి ఇస్తలేరు అన్న రేషన్ కార్డు గిట్ ఇస్తలేరు అన్న నాకు రేషన్ కార్డు లేదు ఏం లేదు ఇల్లు గిట్ట లేదన్న ఆధార్ కార్డు ఉంది ఇల్లు లేదు భూమి లేదు ఏం లేదు బియ్యం కొనుక్కుంటున్నా రేషన్ కార్డులో వేరే వాళ్ళు అమ్మితే కొనుక్కొని వండుకుంటున్నాను ఏ సార్ మరి ఇప్పుడు మాగంటి గోపినాథ్ 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు కదా ఒక్కసారి ఆయనకు బి చెప్పినామన్న ఆడ సుంతన్నారు కలిసినప్పుడు చెప్పినామన్న ఆయన ఏం చేయలేడు చెప్పినాం సార్ ఇట్లా అని చెప్పినా గిట్ట నేను టిఫీ సెంటర్కి వచ్చినప్పుడు ఆయన ఏం చేయలేడు అన్న ఏం చేయలే డబల్ బెడ్రూమ్ కట్టినాము ఇప్పుడు అన్నిటి కట్టినాం రేషన్ కార్డు గురించి ఏం రాలే అన్న నాకు ఇంతవరకు ఏం భూమి ఆస్తి ఏం లేదు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏం లేదు కిరాయి బతుకులనే బతుకుతున్నా నేనైతే కిరాయి కట్టుకుంటూనే బతుకుతున్నా ఇంతవరకు ఏం లేదు నాకైతే రేషన్ కార్డు వస్తే కొన్నా బియ్యం వస్తావు రేషన్ కార్డు గిట్ట లేదన్న అసలు ఎన్ని మాటలు పెట్టినా గిట్ట అదేమంటారు ఆడ ఆన్లైన్లో పోయినా గిట్ట అద్దీలు ఏమేమో చెప్తుర్రు వస్తాం లేదు మళ్ళీ కడతారు కిరాయి మీరు నాకన్నా 5000 ఇది 5000 నాకన్నా రోజు 300 వస్తాయి పిల్లల ఫీజులు మళ్ళీ ఏం చేసుకోవాలి మళ్ళీ ఏది చెప్తలేరు ఏం చేస్తలేరు అన్ని కావాలి ఓట్లు కావాలి అన్నీ చెప్తారు నాకు ఇక్కడనే ఉంది ఓటర్ లిస్ట్ కార్డు గిట్ట ఉంది చూపెట్టమంటే చూపెడతా ఓటర్ లిస్ట్ ఉంది మా ఆయనకు నాకు ఇక్కడనే ఉంది మా మొత్తం భవిష్యత్తు ఇక్కడనే ఉంది కానీ ఏం లేదు కిరాయి కట్టుకుంటున్నాం బతుకుతున్నాం పనులు చేసుకుంటున్నాం బతుకుతున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం లేదన్నా వేస్ట్ పడుకోండి అసలు ఏం చేయలేడు వాడు ఏమి 5500 ఇస్తున్నాడు గ్యాస్ గురించి తక్కువ చేస్తున్నాడు ఏం చేయలేడు వాడు వేస్ట్ పడుకోండి వేస్ట్ వాడు ఇప్పుడు మొన్న ఎవరికి వేసిళ్ళు ఓట్లప్పుడు అప్పుడు అన్న ఈయనకు ఏమంటారు మానండి గోపినాథ్కి వేసిన ఆయనకి వేసిన ఇప్పుడు ఎవరికైనా ఇక ఇప్పుడు మాకు మంచి వేస్తేనే వేస్తాం లేకపోతే లేదు నాకు ఇల్లు లేదు భూమి లేదు ఏం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అడిగితే ఏమంటారు అధికారులు అది ఏం చెప్తలేడు అన్న అసలు ఏం చెప్తలే అది ఇది అని చెప్తుండు కానీ ఏది ఒక్కటి చేయలేడు గ్యాస్ కాడ 500 తగ్గిస్తా 500 గ్యాస్ అన్నాడు ఏది చేస్తలేడు వేస్ట్ ఏం చేస్తలేడు వేస్ట్ ఆయన అయితే ఇప్పుడు కరెంట్ ఉంటుందా పోతుందా కరెంటు వస్తుంది పోతుంది కరెంట్ బిల్ మాత్రం 0 అన్నాడు 3 నెలలు 0 పెట్టిను 3 నెలల బిల్లు ఇంత పెట్టిను మాకు ఒక్కొక్కరికి 3500 కట్టుకున్నాం 3 నెలలకు పక్కలోళ్ళు మేము ఆమె 3500 నేను 3500 ₹1 గిట్ట తగ్గలే అస్సలు 0 అని చెప్పిండ్రు 0 కాడి నుంచి మనం 4 నెలలకు ఇంత బిల్లు పెట్టిండ్రు ఒక్కటి గిట్ట తగ్గలేదన్న వేస్ట్ ఇప్పుడు మరి కాంగ్రెస్ లో ఎవరికి వేస్తారు ఓటు మళ్ళా
ఇప్పుడు మానాన్ని గోపినాథం వాళ్ళ భార్య మంచిగా చేస్తే ఆమెకే ఇస్తాం ఓటు, లేకుంటే ఆమె మంచిగా చేయాలి. ఇప్పుడు నా ఆపద మొత్తం చూసుకోవాలి. నా కాలు ఇంత బాగాలేకున్నా మళ్ళీ టిఫిన్ సెంటర్లో పోతున్నా, ఎందుకంటే ఇంట్లో పరిస్థితి బాగాలేదు కదన్నా. ఇక రేషన్ కార్డులో బియ్యం కొనుక్కొని వచ్చుకొని వండుకుంటున్నా, అన్నీ చూసుకుంటే వస్తా, లేకపోతే లేదు. మరి కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఇక నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది. నవీన్ యాదవ్ తెలుసా మీకు? తెలుసు, కానీ ఇప్పుడు మానాన్ని గోపినాథ్ ఉన్నప్పుడు ఏం కాలే, కానీ కేసీఆర్ ఉన్నప్పుడు బాగా అయింది చూడనా. అప్పుడు మాకు తెలియదు కాబట్టి ఇప్పుడు అయితే చెప్తున్నా, ఈమె మంచి వేసి ఈమెకే ఇస్తాం, ఈమె మంచి వేసి ఈమెకే ఇస్తాం ఓటు, లేకపోతే లేదు. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో, అదే ఆమె వేస్తానేమో వేస్తా, లేకపోతే లేదు. నాకు ఏం లేదన్న, భూమి లేదు, ఆస్తి లేదు, ఏం లేదు. బరి బత్తెల మేము ఖాళీ ఇంటికి కట్టుకుంటాం, బతుకుతున్నాం అంతే. డబల్ బెడ్రూమ్కి ఎన్ని మాటలు పెట్టినా అది పోయింది, రేషన్ కార్డు కట్టినా అది పోయింది, ఏం లేవన్నా, అంతే. ఇక ఇప్పుడు మన లాస్ట్కి లోకల్ మీ కాలనీలో ఉంటాయి కదా సమస్యలు ఏమున్నాయి? ఇంకా మా కాలనీలో ఏం సమస్యలు, కానీ నీళ్ళది ఎక్కువ ఉంది ప్రాబ్లం, కొంచెం నీళ్ళది ఎక్కువ. ఓకే, మా బిల్డింగ్ లో అయితే నీళ్ళు కొంచెం ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఇక్కడ మీ లీడర్, కార్పొరేటర్, డివిజన్ నాకు అవి తెలియదు అన్న, లీడర్ ఎవరు ఇక్కడ రారా? మీ కార్పొరేటర్ లీడర్ ఇట్లా? నేను ఉండనన్నా, పొద్దుగాల 6 గంటలకు పోతే మధ్యాహ్నం 2 గంటలకు వస్తా, ఇక ఇంటికాడ ఉంటా. నా వారం 15 రోజులు నిన్నటి నుంచి పోతున్నా, శనివారం నుంచి పోతున్నా టీవీ సెంటర్లో, ఎందుకంటే మళ్ళీ తీసేస్తే మళ్ళీ కడుపుకుండదు కదా అన్న, అందుగురిచే పోతున్నా నేను. ఇంత కాలు నొప్పి పెట్టుకొని గిట్ట పోతున్నా నేను. ఇక అమ్మదయ అప్పదయ, ఇక నాకు డబల్ బెడ్రూమ్ ఇస్తారో అది ఏమంటారు, రేషన్ కార్డు గిట్ట లేదు. మా పిల్లలు అయితే ఇప్పుడు మా పరిస్థితి చూసి మా పిల్లలు గిట్ట పనికోతుర్రు, స్కూల్ పోతలేరు, ఎందుకంటే పరిస్థితి బాగాలేదు కదా. ఇంట్లో పరిస్థితి బాగుంటేనే కదా పోతారు, వాళ్ళంతా దోస్తానే కదా, మొత్తం పరిస్థితి బాగుంటే పోతారు, పోతలేరు మా పిల్లలు. స్కూల్ కనీసం గవర్నమెంట్ స్కూల్ కూడా పంపిస్తలేరు, పోతలేరు. వాళ్ళ డాడీకి బాగాలేదు, ఆయనకు విడిచి వచ్చి ఆడంటాడు, వాడిపోతాడు. ఇది ఏం చేస్తలేరు, చూసుకోవాలంటే పిల్లలు చూసుకోవాలి. దినేష్, ఆకాష్. పెద్ద ఆయన పేరు దినేష్, చిన్న ఆయన పేరు ఆకాష్. ఏ క్లాస్ వరకు జరిగింది? పెద్ద ఆయన 8 వరకు జరిగింది, చిన్న ఆయననేమో 7 వరకు జరిగింది, అంతే. అప్పటి నుంచి బంద్ చేసి ఈడ గవర్నమెంట్ లో శ్రీరామ్. మరి కంటిన్యూ ఇప్పుడు పోవాలంటే కూడా పని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ డాడీకి బాగాలేదు కదన్న, ఒక్కదాన్ని చేయాలంటే నాకు గిట్ట కాలు బాగాలేదు కదన్న. ఇప్పుడు ఒక్కదాన్ని చేయాలంటే ఇంట్లో పరిస్థితి ఎట్లుంటాయి? ఇప్పుడు ఈ దీనికి కట్టుకోవాలి, ఇగో చూడండి ఎట్లున్నాయి మొత్తం, చూడండి, చూపెట్టన్నా మొత్తం రేకులు మొత్తం చూడండి, ఉరుస్తుంది అన్న. ఫుల్ వాన పడితే ఉరుస్తుంది, నిద్ర ఇట్ట పట్టదు. కిరాయి కడుతురు కదా, ఏమో అడగలేరు? ఆమెకి అడుగుతున్నాం, అడిగితే ఆమె ఏమంటుంది, ఆమె పరిస్థితి గిట్ట బాగాలేదు, వాళ్ళకి ఎంబడెంబడే వాళ్ళు చచ్చిపోతురు పాపం, ఆమె గిట్ట బాగాలేదు. ఒకరి మీద అన్నలో మాట్లాడొద్దు అన్న మనము, ఎవరి పరిస్థితి ఎట్లుంటో తెలియదు. ఇప్పుడు నేను పనికోతానే నాకు బుక్కడు వస్తుంది, లేకుంటే రాదు. నాకు రేషన్ కార్డు గిట్ట లేదు, నేను ఇగో బియ్యం కొనుక్కొని, బియ్యం కొనుక్కొని వండుకుంటున్నాను. మళ్ళీ ఏందో ఏమో అసలు ఏం చేస్తలేరు అన్న వీళ్ళు. ఇప్పుడు అయితే ఆమె బాగా చేస్తాడేమో, ఇప్పుడు నాకు రేషన్ కార్డు లేదు, ఏం లేదు. ఓటర్ లిస్ట్ ఉంది, చూపెట్టమంటే చూపెడతా, ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. మా ఆయనకు నాకు ఇక్కడనే ఉంది. సరే అమ్మా.